బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మనతో పాటు షకీల్ గారు ఉన్నారు. అయితే అతని విషయాల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 25 సంవత్సరాలు ముగించుకొని 26 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు చూడండి, గత 25 సంవత్సరాలలో ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వంలో వచ్చినాక తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ అధ్యక్షులది. అందరు ఈరోజు వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో 10 సంవత్సరాలలో ప్రభుత్వ పాలన ఏముండే, ఈ సంవత్సర 1.5 ఇయర్లో ప్రభుత్వ పాలన ఎలాంటిది ఈరోజు జనాల్ని చూసి మీరు చెప్పుకోవచ్చు. ఏ విధంగా కేసీఆర్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఏ విధంగా ప్రజలు రేపే మళ్ళీ ఎలక్షన్ రావాలా, మళ్ళీ తిరిగి కేసీఆర్ మాకు వాపస్ కావాలా, మా తెలంగాణ మాకు తిరిగి వాపస్ కావాలనే ఉద్దేశంతో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో, కార్పొరేట్ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేము ముందున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ? చూడండి, రేపు ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు డిపాజిట్ వచ్చే ప్రసక్తే లేదు. ఈరోజు యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్లో ఏ విధంగా తీవ్రంగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ చాలామంది వస్తూ ఉన్నారు. మీరు ఎవరినైనా అడిగితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులేంది, రేపు వాళ్ళు ఓటు వేస్తారా వేయరా అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి కావచ్చు, బీజేపీలోకి కావచ్చు పోయిన వాళ్ళు ఉన్నారు. తిరిగి సొంత గుడికే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? చూడండి, ఇప్పుడు వాళ్ళు రావడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఒక కాల్ ఉంటుంది, దాంట్లో నేను చెప్పే అర్హత అయితే నాకు లేదు. కానీ ఏదైతే మా అధ్యక్షులు గారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో మేము అందరం దానికి కట్టుబడి ఉంటామండి, దాంట్లో ఏం లేదు. పోయిన వాళ్ళందరినీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తే స్వాగతిస్తున్నారా అని అడుగుతున్నాను. అది చెప్తున్నా కదా, అది పార్టీ డిసిషన్. మేము సార్ ఎట్లా అంటే మేమందరం సార్ వెంట ఉన్నాం కాబట్టి అది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. అది ఆ హై లెవెల్లో తీసుకున్న డిసిషన్ కాబట్టి దాంట్లో నేను కమెంట్ చేయలేను అండి. ఆ ఘర్ వాపసీ అయినా సరే మంచిదే కదా అండి. మన సొంత మనిషి ఇంటి నుంచి వెళ్ళినాక వాపస్ వచ్చేస్తే మంచిదే, రానియండి, ఏమున్నది దాంట్లో. అయితే ఇప్పుడు చివరికి ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీరు ఏ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని? చూడండి, మేము ఏం చెప్పే అవసరం లేదు, ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఏ గ్యారంటీ కూడా ఈరోజు వరకు నెరవేర్చలే. తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే 50 సంవత్సరాలు బ్యాక్వర్డ్ అయిపోయింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఇంత ఘోరంగా కాలే పరిస్థితి. ఈరోజు పరిస్థితి చూసుకుంటే అన్ని సెక్టర్స్లో రైతులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ అనేక సెక్టర్స్లో చాలా వెనుకబడిపోయినాం. 10 సంవత్సరాల పాలనలో ఎటువంటి బంగారు తెలంగాణ ప్రజలు చూశారు, ఈరోజు ఏ తెలంగాణ చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా స్పష్టంగా మీ ముందు ఉంది. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోవచ్చు. మేము ఏం చెప్పే అవసరమే లేదు, ప్రజలే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకు. ఇక్కడ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే, రాబోయే ఎలక్షన్లలో ప్రజలే మిగతా పార్టీలకు ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకు సరైన బుద్ధి చెప్తారని చెప్పుకొస్తున్నారు.